హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో నాకైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉందండి. తంబేల్ అయితే చూశారు కదా, 4000 గంటలు పూర్తయిపోయినాయండి. మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీరందరూ ఈ వీడియోని చూశారు కాబట్టే 4000 గంటలు పూర్తి చేయగలిగానండి. నేను చేసిన మిస్టేకులు చాలా ఉన్నాయండి. ఈ మిస్టేక్లు ఏమి మీరు చేయకూడదని నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మిస్టేక్లు అయితే చేయొద్దు. నేనైతే చాలా మిస్టేకులు చేశానండి. వీడియోలు డౌన్లోడ్ చేసి నా ఛానల్లో పెట్టేదాన్నండి. అయినా రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. నా ఓన్ వీడియోస్ పెట్టినా కూడా అలాగే వచ్చిందండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు మీరు ఓన్ కంటెంటే పెట్టుకోండి. ఎవరి వీడియోలు డౌన్లోడ్ చేయొద్దండి. మీరు ఏ వీడియో చేసినా కూడా మ్యూజిక్ అస్సలు పెట్టొద్దు. మ్యూజిక్ పెట్టినా కూడా రీయూజ్ కంటెంట్ అనే వస్తుందండి. నేను నా ఛానల్ ఆఫ్ మోనిటైజేషన్ అయిందండి. ముందు 3000 గంటలు వాచ్ అవర్స్, 500 సబ్స్క్రైబర్స్ వచ్చారండి. నేనైతే తొందరపడి అప్లై బటన్ నొక్కేసానండి. తర్వాత రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. నా ఛానల్ని మొత్తం నేను చెక్ చేశానండి. చాలా మిస్టేక్స్ అయితే ఉన్నాయి. చాలా పక్కన ఉన్న వీడియోలన్నీ డౌన్లోడ్ చేసి పెట్టాను. అవన్నీ డిలీట్ చేసేసానండి. తర్వాత నాకు అపీల్ వీడియో వచ్చింది. 14 రోజుల్లో అపీల్ చేసుకోమని. నేనైతే నా ఛానల్ మొత్తం చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసిన వీడియోలన్నీ డిలీట్ చేసేసానండి. కొన్ని అయితే ప్రైవేట్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత నేను అపీల్ వీడియోకి అయితే అప్లై చేశానండి. చేసిన తర్వాత ఒక 15 రోజుల్లో మీకు వచ్చిద్దని చెప్పారండి. కానీ 2-3 రోజుల్లోనే అపీల్ వీడియో సక్సెస్ఫుల్ అయ్యి యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని నాకైతే బొకే వచ్చేసిందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నా ఛానల్ని నేను నా ఓన్ కంటెంట్తోనే నేను కుకింగ్ వీడియో చేస్తూ ఉంటానండి. ఆ వీడియోలన్నీ నేనే చక్కగా చేసుకొని వీడియోలన్నీ పెట్టేదాన్నండి. వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయి. వ్యూస్ అస్సలు వచ్చేవి కాదండి. ఎంత కష్టపడి ఓన్ వీడియోస్ పెట్టినా కూడా అస్సలు వ్యూస్ అయితే రావట్లేదండి. చాలా కష్టపడి వీడియోలు అయితే చేసి పెడుతున్నాను. అయినా కూడా వ్యూస్ అస్సలు రావటం లేదు. అయినా కూడా వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయండి. వ్యూస్ రావట్లేదు. మన ఓన్ వీడియో పెట్టినా కూడా ఎందుకు వ్యూస్ రావట్లేదు అని నేను మంచి వీడియోస్ అయితే పెట్టానండి. లాస్ట్కి అయితే వాచ్ అవర్స్ పెరిగి 4000 గంటలు పూర్తయిపోయినాయండి. మానిటైజేషన్ అయితే అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను చేసిన మిస్టేకులు మీరు చేయకండి. మీరు ఓన్ వీడియోసే పెట్టండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు అయితే మీరు ఓన్ వీడియోస్ పెడితే తొందరగా 4000 గంటలు పూర్తయిపోతాయండి. రీయూజ్డ్ కంటెంట్ కూడా రాదు. మానిటైజేషన్ కూడా అయిపోతుంది. యూట్యూబ్ నుంచి మనీ కూడా వస్తుందండి. మీరు ఓన్ వీడియోస్ పెట్టడం వల్ల లైవ్లో కూడా మీరు లైవ్కి కూడా రావచ్చండి. లైవ్లో కూడా వాచ్ టైం పెరుగుతుంది. వీడియోస్ అయితే ఓన్ కంటెంటే పెట్టండి. ఎంత కష్టం వచ్చినా సరే వీడియో తీసి పెడితేనే మనకి వాచ్ అవర్స్ అయితే కలుస్తాయండి. వాచ్ టైం కూడా తొందరగా అయిపోతుంది. చాలామంది మిస్టేకులు చేస్తూ ఉంటారు కదండి. పక్కనున్న వీడియోలు డౌన్లోడ్ చేసి పెడుతూ ఉంటారు. అలా మీరు చేయకండి. మీరు ఓన్ వీడియోస్ పెడితేనే తొందరగా మీకు మానిటైజేషన్ కూడా అయిపోతుందండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టేవాళ్ళు ఎలాంటి మిస్టేక్ చేయకుండా మీరు ఓన్ వీడియోస్ పెట్టి మీ యూట్యూబ్ ఛానల్ని అయితే రన్ చేసుకోండి. ఎవరి వీడియోలు అయితే తీసి పెట్టకండి. మీ ఓన్ కంటెంట్ ఉంటేనే తొందరగా అయిపోతుందండి. మేము చేసిన మిస్టేకులు మీరు ఎవరు చేయొద్దు. చాలా టెక్ ఛానల్స్ వస్తున్నాయి కదండి. వాటిలో మీరు చూసి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫస్ట్ నుండే మీ ఓన్ వీడియోస్ పెట్టుకోండి. నేనైతే ఒక మిస్టేక్ చేశానండి. కమ్యూనిటీ గైడ్లైన్స్ కూడా వచ్చింది. అంటే ఎలుకను పట్టుకోవడానికి ఒక ఇదైతే తీసుకొచ్చాము మేము. అది పట్టుకున్నామండి. ఆ ఎలుక అయితే చనిపోయింది. అది తీసి నాకు తెలియక వీడియో చేసి పెట్టానండి. పెడితే నా ఛానల్ అయితే 7 డేస్ ఆపేశారండి. ఏ వీడియో పెట్టడానికి వీల్లేదు అని. కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే వచ్చేసిందండి. 7 రోజుల వరకు నేను ఏ వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. మీరు ఇలాంటి మిస్టేకులు ఏమీ చేయకండి.
పెడితే మీ ఓన్ వీడియోసే చక్కగా పెట్టుకోండి. తొందరగా మోనిటైజేషన్ కూడా అయిపోతుందండి. వాచ్ అవర్స్ కూడా తొందరగా అయిపోతాయి. నేను చేసిన మిస్టేకులు అస్సలు చేయకండి. నాకు తెలియక ఆ వీడియో పెట్టానండి. నా ఛానల్ని అయితే 7 రోజులు ఆపేశారు. తర్వాత మళ్ళీ నేను వీడియో పెట్టానండి. అందుకని నాకైతే ఒక స్టిక్ పడిపోయిందండి. మళ్ళీ అలాగే 2 తప్పులు చేశానంటే నా ఛానల్ పోతుంది. మీరు ఎలాంటి తప్పులు చేయకండి. మీరు ఓన్ వీడియోస్ పెట్టుకోండి. చక్కగా ఛానల్ని రన్ చేసుకోండి. నేను ఛానల్ పెట్టిన తర్వాత నాకు అసలు ఏమీ తెలియక నేను అలాంటి తప్పులన్నీ చేశానండి. ఇప్పుడైతే అన్నీ చక్కగా చేస్తున్నాను. మీరు ఎటువంటి తప్పులు చేయకుండా మీ ఛానల్ని రన్ చేసుకోండి. లైవ్లోకి వచ్చినా కూడా వాచ్ అవర్స్ కలుస్తాయండి. రోజు లైవ్ పెట్టండి. వీడియోలు అయితే మంచి మంచి వీడియోలు తీసి పెట్టండి. మీ ఓన్ కంటెంటే పెట్టండి. ఎవరి వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టకండి. ఏఐతో పెట్టిన వీడియోలు కూడా కొన్ని వాచ్ అవర్స్ రావట్లేదండి. మోనిటైజేషన్ అవ్వదంట. మీరు చూసి పెట్టుకోండి. చూడండి, ఈ వీడియోలు పెట్టడానికి మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నా కూడా అస్సలు వ్యూస్ రావట్లేదండి. మీరు మంచి కంటెంట్ పెట్టి మీరు తొందరగా వాచ్ అవర్స్ పూర్తి చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఏ తప్పులు చేయకండి. మొదటి నుంచే ఏ తప్పులు చేయకుండా ఉంటే తొందరగా మోనిటైజేషన్ అయిపోతుందండి. తర్వాత ఏదైనా పెడితే రీయూజ్డ్ అనే వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ అనే వస్తుందండి. వచ్చినా కూడా మనం మళ్ళీ రీఅప్లై ఉంటుందో లేదో, అపీల్ వీడియో ఉంటుందో లేదో ఈ 2026లో చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయండి. మోనిటైజేషన్ కూడా తొందరగా అవ్వదని అంటున్నారు. మీరు వీడియోలు చూసి పెట్టుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మీ ఓన్ కంటెంటే ముందు నుంచే స్టార్ట్ చేసి పెట్టుకోండి. రీయూజ్డ్ అనేదే రాదండి. మీరు ఓన్ కంటెంట్ అయితే తొందరగా మోనిటైజేషన్ అయిపోతుంది. లైవ్ కూడా చేయండి. లైవ్ చేస్తే వాచ్ అవర్ కూడా కలుస్తాయండి. ఓన్ కంటెంట్ అయితే మరీ మంచిది. రీయూజ్డ్ కూడా అస్సలు రాదు. అపీల్ వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఏ వీడియోలు పెడితే ఆ వీడియోలు పెట్టకండి. మీరు ఓన్ కంటెంట్ పెట్టుకుంటేనే తొందరగా మోనిటైజేషన్ అయిపోతుంది. వాచ్ అవర్స్ కూడా 4000 గంటలు పూర్తయిపోతాయండి. నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలుగు అంతగా రాదండి. ఏదో తెలుగులో వచ్చి రాని భాషలో మాట్లాడేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ రంజాన్ నెల శుభాకాంక్షలు. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం.